గేమ్ చేంజర్ మూవీ అవుట్పుట్ చూసినప్పుడు శంకర్ గారు హ్యాపీగా అయితే ఫీల్ అవ్వలేదంట. ఆయనకి సినిమా చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ లేదంట. దగ్గర దగ్గర మూవీ 5 గంటలు ఉందంట. దాన్ని ట్రిమ్ చేసి 2 hours 45 minutesకి తీసుకొచ్చారంట. అయితే ఆ ట్రిమ్ చేసే సమయంలో చాలా అంటే చాలా మంచి సీన్స్ తీసేసాము, అందుకే నాకు మూవీ సాటిస్ఫై అనిపించలేదు అని శంకర్ గారు చెప్పడం జరిగింది. అయితే శంకర్ గారు వరుసగా ఫ్లాపులతో ఉన్నారు. ఐ మూవీ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వరుస ఫ్లాపులతో ఉన్నారు. తనకి పర్లేదు, కానీ రామ్ చరణ్ అన్న త్రిబుల్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. అలాంటి టైంలో ఇలాంటి అవుట్పుట్ ఇచ్చి ఇటు రామ్ చరణ్ అన్నకి మైనస్సే, కానీ శంకర్ గారికి ఎలాంటి మైనస్ ఉండదు. ఎందుకంటే రామ్ చరణ్ అన్న క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అవడం వల్ల అందరూ చూస్తారు. అయితే ఒక పాట కూడా సినిమాలోంచి తీసేశారు. దగ్గర దగ్గర ఆ పాటకే 70 కోట్లు ఖర్చు పెట్టామని శంకర్ గారు అలాగే మూవీ టీం చెప్పడం జరిగింది. మరి అంత ఖర్చు పెట్టి అలాంటి డబ్బులతో 2 మామూలు సినిమాలు తీస్తారు చాలామంది. అయితే ఆ పాట కూడా లేదు, తర్వాత యాడ్ చేశారన్నారు కొన్ని రోజుల తర్వాత. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవచ్చు. శంకర్ గారు నెక్స్ట్ ఇంకా మరి మూవీస్ తీస్తారో ఇంకా ఆపేస్తారో తెలియదు. ఎందుకంటే ఐ మూవీ దగ్గర నుంచి చూస్తున్నాం వరుసగా ఫ్లాపులతోనే ఉన్నారు. రోబో 2, ఇండియన్ 2, ఇప్పుడు గేమ్ చేంజర్. నెక్స్ట్ మరి ఏమన్నా ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తారో లేకపోతే ఇంకా మూవీస్ అనేది తీరో చూడటం జరగాలి. ఆ 5 గంటల అవుట్పుట్లో మరి మంచిగున్నాయి అన్న 2-3 సీన్స్ ఉంచినా బాగోయేది. అవి బాగున్నాయి అన్నారు, అవి కూడా తీసేశారంట. బాగున్నా సరే, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అయితే మూవీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అది కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.